హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బెంగళూరులో ఉన్నాను ప్రజెంట్. మనము బస్ జర్నీ చేయబోతున్నాము వాల్వో. ఇది వచ్చేసి మనకు కర్ణాటక బస్సు అనమాట, గవర్నమెంట్ బస్సు కేఎస్ఆర్టీసీ. చాలా బాగుండబోతుంది మన జర్నీ. చూడండి మీరు, ఇదంతా మనకు బెంగళూరు సిటీ. ఇక్కడ నుంచి మనము నేనైతే సిటీలో ఉన్న ప్రజెంట్. సిటీ నుంచి బస్ స్టాప్కి వెళ్తున్నా, హైదరాబాద్ బస్ స్టాప్కి. ఇంకా మనము జర్నీలో అయితే ఉన్నాము, ప్రజెంట్ వెళ్తున్నాము. ఇది సిటీ లోపల. ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకి ఇది 6 o'clock అనమాట. 6 o'clock నుంచి జర్నీ ఇది. కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా తక్కువగానే ఉంది, స్పీడ్గానే వెళ్ళిపోతున్నాం మనము. ఇది లోకల్ బస్ అనమాట. నేను లోకల్ బస్సులో వెళ్తున్నాను ప్రజెంట్. అక్కడికి మన బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము అక్కడ నుంచి మన బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది. అసలైంది చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు వెళ్ళడానికి. చూద్దాం. చాలా రోజుల తర్వాత నేను ఇలాంటి బస్ జర్నీ లాంగ్ డిస్టెన్స్లో వెళ్తున్నాను నేను. ఆల్మోస్ట్ మనకి బెంగళూరు అంటే మనకి హైదరాబాద్ వచ్చేసి బెంగళూరు టు హైదరాబాద్ 600 వరకు ఉంటుంది. 550 to 600 వరకు ఉంది. ఇదంతా ఎర్లీ మార్నింగ్ అనమాట. నేను తెలుసు కదా మీకు, లాస్ట్ వీడియోలో నేను ఈషా ఫౌండేషన్ నుంచి వస్తున్నాను. వచ్చి ఇక్కడ బెంగళూరు నుంచి ఇప్పుడు స్టార్ట్ అయినా. చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. మీరు కూడా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో మీద నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది చేయడానికి. సో అందుకనే నేను ఇంత మంచిగా చేయడానికి, ఎంత బాగా రావడానికంటే అంత బాగా రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియో చూస్తూనే ఉండండి. ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పుడు యాక్చువల్గా నాకేమైందంటే, నాకు అక్కడ బస్ స్టాప్లో వీడియో తీయడానికి అవ్వలేదు, లేట్ అవుతుండే టైము. సో అందుకనే తొందరగా బస్సు అయితే ఎక్కేసిన. మన బస్ నెంబర్ వచ్చేసి 3590. ఇది చూస్తున్నట్లయితే చూడండి, మీకు ఇంకా నేను హైవే చూపిస్తాను చూడండి. ఇదంతా హైవే. మనము హైవే అయితే మళ్ళీ ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నట్లయితే చూడండి, ఇప్పుడు మనం అవుట్స్కట్కి వచ్చేసినాము ఆల్మోస్ట్. మనం ఇప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎట్లయితే అవుట్స్కట్ స్టార్ట్ అవుతుందో, మనకు అది ఇప్పుడు మనకు బెంగళూరు సిటీ దాటిన తర్వాత అవుట్స్కట్ స్టార్ట్ అయిందన్నమాట. చూస్తున్నదా, రైట్ సైడ్లో మొత్తం ఆ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. ఇదంతా యాజ్ యూజువల్ చూసిందే, తెలిసిందే కదా మనకు. హైవేలోకి ఎట్లా ఉంటుంది గ్రీనరీ, ఆ పల్లెటూరు లాగా అలా. ఆ రోడ్స్ అన్నీ కొన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. అన్న నామ్ క్యా అన్న? ఆర్పి ముల్లా. అన్న ఆర్పి ముల్లా. అన్న బాగా రిసీవ్ చేసుకున్నాను అయితే. అన్న నేను ఇట్లా ఒక చిన్న వీడియో తీసుకుంటా యూట్యూబ్ అని చెప్పా. వెంటనే అన్న పర్లేదు వచ్చి తీసుకో అని నాకు ముందు సీట్ ఇక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ సీట్లో కూర్చోబెట్టుకొని ఇలా మేము మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ బెంగళూరు అయితే దాటి హైవే మీద అయితే బయలుదేరుతున్నాం. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న అయితే బాగా రిసీవ్ చేసుకున్నాను, అది బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. అని చూస్తున్నారు కదా, మనం టోల్గేట్, ఇది సెకండ్ టోల్గేట్ అంట ఇది. సో సెకండ్ టోల్గేట్ దగ్గరలో ఉన్నాము. 500 meters, ½ kilometer డిస్టెన్స్లో ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇప్పుడు హైవేలో మన ప్రజెంట్ అనంతపూర్ డిస్టిక్లో అయితే ఉన్నాము. అయితే ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు రైట్ సైడ్లో కొంచెం దూరంలో కనిపిస్తుందా, కియా షోరూమ్. కియా అని పేరు కనిపిస్తుంది కదా, అదంతా షోరూమ్ అనమాట. షోరూమ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ షోరూమ్ అదంతా. ఇక్కడ వెహికల్స్, కార్లు, కియా అయితే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండింగ్ సంబంధించిన కార్లన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయంట. ఇదంతా చూడండి చాలా పెద్దగా ఉంది. అదే నేను చూస్తూ ఉన్నాను. రైట్ సైడ్లో చూడండి, మీకు చూపిస్తున్నాను. రైట్ సైడ్ అంతా కియా అని ఉంది చూడండి. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా. అదంతా మనకు ఆ ఓవరాల్ ఇండియా కానీ ఇక్కడ ఇదంతా మనకు రెడీ అవుతుంది అనమాట. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అవుతుంది ఆ కార్స్ అన్నీ. చూడండి, కనిపిస్తుందా మీకు? ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకు బెంగళూరు టు హైదరాబాద్ వచ్చే దారిలో ఇప్పుడు మనకి ఇది మనం చూస్తున్నాము. ఇది 3వ టోల్గేట్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, మన్నూరు టోల్ ప్లాజా.
చూడండి, ఇప్పుడు మనకు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 11:20 అవుతుంది AM మార్నింగ్. అయితే ఇప్పుడు మనము టోల్గేట్ దాటాము. దాటిన తర్వాత అనంతపూర్ సిటీకి అయితే ఎంటర్ అవుతున్నాము. స్టార్టింగ్లో ఉన్నాము. ఇది మనము వచ్చేసి బైపాస్ రోడ్ అంతా. ఇగో ఇదంతా అనంతపూర్ సిటీ అన్నమాట. చూడండి. దీని తర్వాత మనకు వచ్చేసి ఇంకా సిటీ టౌన్ అంటే వచ్చేసి మనకు కర్నూలు వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మన జర్నీ అయితే ఇంకా అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు చూడండి, అన్న అయితే మంచి స్పీడ్లో ఉన్నాడు, డ్రైవర్ అన్న. చూడండి, ఇదంతా మధ్యలో వేరే విలేజ్ వచ్చింది, ఇలా వెళ్తున్నాం. చూడండి, అయితే మనకు వచ్చేసి లోపల బస్సు ఎంట్రియల్ అయితే ఇట్లా ఉంది. చూడండి, ఇదంతా చూపిస్తాను మీకు. ఇదంతా బస్సు లోపల ప్యాసింజర్స్ కొంతమంది అయితే పడుకున్నారు, కొంతమంది ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఇలా ఉంది, చాలా బాగుంది. లోపలైతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బస్సును మాత్రం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ డ్రైవర్ అన్న కండక్టర్ ఒక్కరే అనమాట. ఇదంతా పైన చూడండి ఏసీ, ఇంకా ముందు ఫ్రంట్ సీట్కి బాటిల్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ 2 ఏసీలు, లైట్స్, ఇలా ఉంది. మనం వచ్చేసి ఇంకా మధ్యలో లంచ్ టైంకి బ్రేక్ ఇచ్చారు, లంచ్. ఇదంతా హైవే ఉంది, ఇట్లా ఉంది. మన బస్సు అవుట్ సైడ్ నుంచి ఇట్లా ఉందన్నమాట. బండి చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది కదా చూడ్డానికి. చూడండి, ఆర్పి అన్న లోపల సీట్స్ కౌంట్ చేసుకుంటున్నారు లంచ్ తర్వాత. మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి కర్నూలు వచ్చేసి 52 ఉంది, హైదరాబాద్ వచ్చేసి 267 చూపిస్తుంది. ఇంకా మనకు చూస్తున్నట్లయితే చూడండి, ఇట్లా మన జర్నీ అయితే స్టార్ట్ అయింది లంచ్ తర్వాత. చూడండి, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చేసి 4th టోల్గేట్ అనమాట. 4వ టోల్గేట్ ఇది. మనము బెంగళూరు నుంచి వస్తుంటే హైదరాబాద్కి వచ్చే వేలో. చిన్న వర్షం కూడా స్టార్ట్ అయింది, చిన్న చినుకులు పడుతున్నాయి మధ్యలో. ఇక్కడ కర్నూలు రోడ్లో ఉన్నాము, కర్నూలు దగ్గరలో ఉన్నాము. కొంచెం లైట్గా వర్షం పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కర్నూలుకి అయితే ఎంట్రింగ్లో ఉన్నాము. అంతా చూడండి, సిటీ ఎంట్రన్స్లో ఉన్నాము. అయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకు కర్నూలు సిటీ ముందే ఒక డ్రాపింగ్ పాయింట్ అయితే వచ్చింది. అక్కడ ఒక మేడం అయితే దిగిపోయినారు. అక్కడ ఆపేసి దింపేసి ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాం సిటీకి. మంచి ఇదంతా కర్నూలు సిటీ. ఇదంతా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. బైపాస్ నుంచి వెళ్తున్నాము. సిటీ బైపాస్ మధ్యలో ఉంటుంది. చూడండి, హైదరాబాద్ 211 ఉంది ఇంకా.
హైదరాబాద్కి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదంతా కర్నూలు బస్ స్టాప్. ఇదంతా ఇక్కడ మొత్తం బస్ స్టాండ్లో ఆగినాము. బస్సు ఇప్పుడు ప్యాసింజర్స్ కోసం వచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది మన బస్సు. చూడండి బస్సు బస్ స్టాండ్ ఇదంతా. బస్ స్టాండ్ చూస్తున్నారుగా బస్సు. మనకు బస్ అవుట్ సైడ్ స్లీప్ లైక్ ఏ बेबी. कितना साल हो गया है वो तुम्हारा एक्सपीरियंस? 13 13 साल हो गए अन्ना का. तो बहुत 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 सुपर. సరదాగా అన్నతో ఇలా చూడండి. కర్నూలు డిస్టిక్ దాటిన తర్వాత కర్నూలు బైపాస్ నుంచి వెళ్తున్నాము. ఒక బ్రిడ్జ్ వస్తుంది. కర్నూలు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాత ఒక టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ దగ్గరలో వర్షం అయితే కంటిన్యూస్గా మనకు తెలిసిందే కదా. ఇంకా వర్షం అలా స్టార్ట్ అవుతూనే ఉంది, పడుతూనే ఉంది ఇలా కంటిన్యూస్గా. చూడండి మధ్యలో మళ్ళీ ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఇది మనైతే టీ బ్రేక్ మళ్ళీ ఇది లాస్ట్. చర్చర్లో ఉన్నాం ప్రజెంట్. అయితే చాయ్ తాగడానికి అయితే ఆపినారు. ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ ఇక హైదరాబాద్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక మన బస్సు ఇక్కడ ఉంది. మనం ప్రజెంట్ వచ్చేసి చర్చర్లో ఉన్నాం. హైవే పక్కనే ఉన్నాను. ఇదంతా జరిగిపోతుంది. చాయ్ తాగడం అయితే అయిపోయింది. ఇంకా ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అయిపోయిందంటే డైరెక్ట్ ఇంకా ఎక్కడ ఆపకుండా ఇక మనం వచ్చేసి ఇక డైరెక్ట్ హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అక్కడ నుంచి ఇంకా ఎవరు వాళ్ళు వెళ్ళిపోవడం. అక్కడ నుంచి జడ్చర్ల నుంచి అయితే స్టార్ట్ అయినాము. మళ్ళీ ఇంకా హైదరాబాద్ నాన్ స్టాప్. టైం వచ్చేసి మనకు 5 అవుతుంది. అయితే మనము 1 అవర్లో అక్కడికి 1.5 అవర్లో 6:30 వరకు వెళ్తామంట. నాన్ స్టాప్ హైదరాబాద్ ఎంజీబీఎస్. ఫ్రెండ్స్ వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. కంటిన్యూస్గా వర్షం అయితే పడుతుంది. చూసారు కదా, వర్షం అయితే కంటిన్యూస్గా ఉంది. మనం ఇంకా ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో ఉన్న టోల్ ప్లాజాకి అయితే వచ్చేసినాము. లాస్ట్ టోల్ ప్లాజా ఇది. చూడండి ఇది షాద్నగర్ దగ్గర ఉంది. హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ టోల్ గేట్ ఇది బెంగళూరుకి. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గైస్ మేమైతే ఫైనల్గా శంషాబాద్ అయితే చేరుకున్నాము. హైదరాబాద్ అయితే రీచ్ అయినట్టే. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.